నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈ ఛానల్ ద్వారా ఈరోజు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ కానీ, డీ పట్టా ల్యాండ్ కానీ, వేరే ఏ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కానివ్వండి, అది కొనొచ్చా కొనకూడదా, కొంటే చట్టం ఏం చెప్తుంది అనేది చూద్దాం. సాధారణంగా బ్రోకర్లు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ₹1,00,00,000 ప్రాపర్టీ అండి, 50 లక్షలకే ఇచ్చేస్తారు, నోటరీ చేసిస్తారు, మంచి భూమి అండి, ఎవరు వారసులు లేరు, చక్కటిగా మనం ఎంజాయ్ చేయొచ్చు, అద్దెలు వస్తూ ఉంటాయి, దాని మీద మంచి అద్దెలు వస్తున్నాయి, ₹1,00,00,000కి మీరు 50 లక్షలు పెడితే చాలు, నెలకి 40,000 దాకా అద్దెలు వస్తున్నాయి, వాళ్ళు గొడవ చేసేవాళ్ళు కాదు, మనం ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, చేయొచ్చు అని చెప్పంటారు. మీరు అది విని వాళ్ళ బుట్టలో పడ్డారు, చేశారు అంటే మీరు సెక్షన్ 9 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద నేరం చేసినట్లే. అప్పుడు సెక్షన్ 4 కింద మీకు 6 నెలలు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది, మళ్ళీ జరిమానా కూడా పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అసైన్ ల్యాండ్లు, డీ పట్టా ల్యాండ్లు ఏవి కొనకూడదు, చేయకూడదు. ఎవరన్నా కొన్నట్లయితే చట్టరీత్యా వాళ్ళు నేరం చేసినట్టే. అది కేవలము ఆ ప్రభుత్వ భూమే, ఏ రోజుకైనా ప్రభుత్వ భూమే. ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు జస్ట్ టెనెంట్కి ఉన్నట్టే, ప్రభుత్వమే దాని అసలు ఓనరు. ఆయన తర్వాత ఎవరికైతే పట్టా ఇచ్చారో వాళ్ళ తర్వాత ఎవరికి వెళ్తుంది ఆ భూమి అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా ఆయన తర్వాత వాళ్ళ తరాలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళకి వెళ్తాయి. అది ఇన్హెరిటెన్స్ హక్కు ఉంటుందే తప్ప నాన్ ఎలిజిబుల్, అమ్మటానికి వీలు లేని భూములు అవి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసైన్డ్ భూములు మీరు నోటరీ చేసుకుంటున్నామనో, లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసుకుంటున్నామనో, అద్దెలు వస్తున్నాయనో, లీజుకనో తీసుకుంటే చట్టరీత్యా నేరం చేసినట్టే. మనకి గతంలో 2023లో ఒక చట్టం వచ్చింది. 2023లో వచ్చిన చట్టం ఏం చెప్తుంది? ఆస్తులు కొనొచ్చు అని చెప్తుంది. ఎటువంటి సందర్భంలో కొనొచ్చు అనేది కూడా చూద్దాం. సాధారణంగా 20 ఏళ్ల తర్వాత అసైన్డ్ భూమి అనుభవిస్తున్న వ్యక్తి పూర్తి హక్కుదారుడు అవుతాడు, గవర్నమెంట్కి ఆ భూమితో సంబంధం లేదు అని చెప్తూ 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టరీత్యా భూములు అమ్ముకుండే హక్కు వాళ్ళకు ఉందని చెప్పి ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయటం జరిగింది. అంటే ఆ చట్టం ఇప్పుడు అమల్లో లేదు. ఆ చట్టం అమల్లో ఉన్నంత కాలము ఎవరైనా కలెక్టర్ కనుక ఆర్డర్ ఇచ్చి ఆ భూమికి కనుక ఫ్రీ హోల్డ్ అని చెప్పి ఇచ్చినట్లయితే, చేసినట్లయితే, ఫ్రీ హోల్డ్ ఆర్డర్ ఉన్నట్లయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అది పట్టా భూమి కాదు, అసైన్డ్ భూమి కాదు అని చెప్పి ఉన్నట్లయితే కనుక అతను పాస్బుక్లో ప్రైవేట్ ల్యాండ్ అని ఉన్నట్లయితే అట్లాంటి భూమిని మీరు కొనుక్కోవచ్చు, చేయొచ్చు. లేకపోతే కనుక అట్లాంటి భూమిని కొనుక్కోకూడదు. ఇప్పుడైతే మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఎవరైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అవి ఎప్పటికీ అసైన్డ్ భూములే అని చెప్పి చట్టాన్ని మార్చారు. 2023లో చట్టం చేశారు, కొనుక్కోవచ్చు, 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, చేయొచ్చు అని. మళ్ళీ ఇప్పుడు అమ్మకూడదు, చేయకూడదు అన్నారు. మంచిగౌడ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఇట్లాంటి డీ పట్టాలు, అసైన్ ల్యాండ్స్ ఇచ్చేది పేదవాళ్ళకి ఆసరాగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పటికీ పేదవాడి భూమి మీద కన్ను వేయకూడదు, పేదవాడి భూమి కొనుక్కున్న వాళ్ళు శిక్షార్హులే. దానికి ఎప్పటికైనా భూమి యజమానుదారుడు గవర్నమెంటే అవుతుంది. గవర్నమెంట్ ఇవ్వకుండా లీజుకు తీసుకున్నా, కొనుక్కున్నా, ఏది చేసినా అది నేరమే అని చెప్పి చెప్పడం జరిగింది. డీ పట్టా ల్యాండ్స్ గురించి ఇంకా మీకేమన్నా సమస్యలు ఉన్నా, మీకేమన్నా డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో చేసే చట్టం ఏం చెప్తున్న ఛానల్ స్పందిస్తుంది. ఇందులోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.